కుటుంబ జీవన వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోతుంది. పోషించేవాడు మద్యానికి బానిసైతే ఇంట్లో తలనొప్పి, మాటలు, తేడాలు, వ్యవహారాలు. పైగా ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైతే పిల్లల్ని చదివించడం దగ్గర నుంచి జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. కాబట్టి ఇవన్నీ రేపు పాదయాత్రల సందర్భానికి బయటకు వస్తాయి. ఇప్పటికే వెక్సేషన్ బిగిన్ అయింది. అవి అంటే ప్రజలు కూడా అడుగుతారేమో వచ్చి జగన్ గారిని డైరెక్ట్ గా. అంతే కదా, మాకు అవి కావాలి, ఇలా కావాలి, అలా కావాలి. అది అప్పుడు ఇక వీళ్ళు చేసే పని ఏంటంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా జగన్ మీద ముప్పేట దాడి, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్తో దాడి, ఈ ప్రయత్నం చేస్తారు. దానికి ప్రిపేర్డ్గా ఉండాలి. అతను అదే యూత్కి చెప్తోంది నేను, మీరు అందరూ రెడీ అవ్వడం ఆయన అని. ఫోన్లే ఒక ఆయుధం, మీరు సోషల్ మీడియా అందులోనే చేయండి సార్. కానీ ఒకటి, గతంలో పాదయాత్ర ముందు బాగా ఆకట్టుకున్నది, ఆ తర్వాత కూడా మంచి మార్క్ తెచ్చిపెట్టింది వాలంటీర్ వ్యవస్థ కానీ, రేషన్ డోర్ డెలివరీ కానీ, ఇవి అయితే అలాగే సచివాలయాలు. అయితే వాలంటీర్ వ్యవస్థ అనేది కంప్లీట్ గా లేదు, రేషన్ డోర్ డెలివరీ ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు ఏదో వృద్ధులకి, వికలాంగుల వరకు డోర్ డెలివరీ 25 నుంచి అని మొదలు పెట్టారు. సచివాలయ వ్యవస్థ ఉంది కానీ రేషనలైజేషన్ పేరుతో అది కూడా కొంచెం చిన్నాభిన్నం అయినట్టుగా ఉంది. వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళ పని ఏంటి అనేది. ఈ వీటి విషయంలో ఏమన్నా ఒక క్లారిటీ ఇవ్వాల్సి వస్తుందా ముందుగానే? మళ్ళీ నేను వాటిని మళ్ళీ రీఓపెన్ చేస్తాను యథావిధిగానే, లేదా వాలంటీర్ల మీద కాస్తంత అసంతృప్తిగా ఉన్నారు జగన్, ఎన్నికల ముందు వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు అనేది, దాన్ని ఈయన కూడా ఇంకా పట్టించుకోకుండా వదిలేరు.